రథసప్తమి అంటే ఏంటమ్మా? లేకపోతే రథసప్తమి రోజు మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎటువంటి పూజలు చేసుకోవాలి అమ్మా? రథసప్తమి అంటే మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో సప్తమిని రథసప్తమి అని అంటారు. సూర్యుడు తన రథాన్ని కొద్దిగా మనకి మకర సంక్రాంతి సమయంలో మార్చుకుంటాడు. ఇప్పుడు తన రథాన్ని తను లాగుకుంటూ వచ్చాడని సూర్య జయంతి ఈ రోజునే అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సూర్యనారాయణ ఏ విధంగా ఆరాధించాలంటే మనం గమనిస్తే ఆకాశంలో నక్షత్ర మండలం ఉంటుంది చూసారా? ఆ నక్షత్ర మండలంలో మనకి 2 పర్యాయాలు సంవత్సరానికి తేడాన్ని గమనించవచ్చు. ఒకటి మనకి భాద్రపద మాసంలో వచ్చేటటువంటి చవితిని చూసారా? వినాయక చవితి అంటారు. ఆ రోజున ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలంలో గమనిస్తే మనకు తొండం ఆకారంలో కనపడుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ సప్తమి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రథసప్తమి రోజున మన నక్షత్ర మండలాన్ని గమనిస్తే గనక రథమండలం ఆకారంలో కనపడుతుంది. అయితే మనకి భాద్రపద మాసం అంటే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి కొంచెం మేఘావృతమై ఉంటుంది కాబట్టి అప్పుడు కనపడుతూ ఒక్కోసారి కనపడకపోవచ్చు. ఇప్పుడైతే కనుక ఖచ్చితంగా మనం గమనిస్తే కనపడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను నిజమేనంటారా అనుకుంటూ టైం కూడా నేను చెప్తాను. 4:27 నుంచి 4:37 మధ్యలో, అంటే 4:37 ఆ మధ్య సమయంలో మనకి కనపడుతుంది. ఇప్పుడు గమనించినప్పుడు నేనే ఆశ్చర్యపోయినాను అనమాట. ఇలా కనపడుతుందా అంటే నిజమా కాదని ప్రతి వాళ్ళకి అనుమానం, మీరే కాదు నాకే కాదు ఇంకోరికైనా కాదు. ఇప్పుడు నేను ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నానంటే దాన్ని చూశాను కాబట్టి నేను లేచి చూద్దాం ఎలా ఎక్కడ ఉంటుందో ఏంటి, ఎలా ఉంటారు ఏంటి చూద్దామని చూస్తే స్పష్టంగా కనబడుతుంది మనకి ఇప్పుడు. ఆ సమయంలో మనం చూస్తే కనుక ఇది మొట్టమొదటి మార్పు. ఆ తర్వాత స్వామి ప్రత్యక్ష నారాయణుడు, సూర్యభగవానుడు, ఆయన్ని ప్రతినిత్యము కూడాను ఆయన ఏమడగలేదు మనని. నమస్కార ప్రియో ఆదిత్య, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో ఈశ్వర అన్నారు. ఈయనకి ఏం అడగల మన నుంచి, ఒక నమస్కారం అడిగారు. ఈ రోజున తెల్లవారుజామునే స్నానం చేసే దాని దగ్గర నుంచి కూడా కుదిరితే ఏదైనా సముద్రమో నదికో వెళ్ళటం, ఏంటంటే ఇంట్లో చేసేటప్పుడైనా స్నానం. ఈ రోజున జిల్లేడు ఆకులు పెట్టుకొని భుజాలపైనను, ఇక్కడ మాడు అంటారు కదా బ్రహ్మరంధ్రం ఉంటుంది, అక్కడ పెట్టుకొని జిల్లేడు ఆకులు, కొంతమంది కేవలం జిల్లేడు ఆకులు మాత్రమే పెట్టుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఆ జిల్లేడు ఆకుల పైన రేగి పండును కూడా పెట్టుకుంటారండి. రేగి పండును కూడా పెట్టుకొని స్నానం చేస్తారు. అయితే ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల వారు, నాకు తెలిసి రాయలసీమ ప్రాంతం వారు అనుకుంటా, కొన్ని ప్రాంతాల వారు ఏం చేస్తారంటే ఈ జిల్లేడి ఆకుల బదులుగా వారు రేగు ఆకుల్ని పెట్టుకుంటారు. అది వారి ప్రాంతాచారాన్ని బట్టి. సర్వసాధారణంగా మటుకు ఈ ఋతువు యొక్క ప్రభావం, వాటి వల్ల వచ్చేటటువంటి అనారోగ్యాలు మనకు దరిచేరకుండా ఉండగందుకు మన పూర్వీకులు, మన ఋషులు ఏర్పాటు చేసినటువంటిదే ఈ స్నానం అనేటటువంటిది. ఈ స్నానం చేసిన తర్వాత మనము ఎక్కడైనా సరే సూర్యకిరణాలు పడే చోట మనకు దాదాపుగా తులసి కోట అనేటటువంటిది ఉంటుంది. అక్కడ దాలి అనేటటువంటిది ఏర్పాటు చేస్తారు. దాలి అంటే ఏంటంటే ఆవు పిడకలతో మనం గొబ్బెమ్మలు చేసి ఉంటాం కదండి, ధనుర్మాసం నెల రోజులు కూడాను. వాటిని ఏం చేస్తారంటే సగమేమో మనకి ఈ భోగి మంటల్లో వేస్తారు, ఇంకా కొన్ని అట్టి పెడతారు. అట్టి పెట్టి దాలిలాగా ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడ స్థల శుద్ధి చేసి పేడతో కళ్ళాపులాగా చేసి ముగ్గు వేసి అక్కడ మొత్తము కూడాను పాలు పొంగించడానికి వీలుగా అనమాట. ఒక ఇత్తడి గిన్నెలో పోసి ఆవు పాలు పోసి బాగా పొంగేట్లుగా అన్ని వైపులకి పొంగే విధంగా గిన్నె పెట్టి ఏర్పాటు చేసుకొని అది కుదిరిన వాళ్ళు అలా చేస్తారు. మరి ఇంకా రెండో పక్షం ఏమిటి అంటే అక్కడే మన కుంపట్ లాంటిది పెట్టుకొని అందులో ఈ పిడకలు లాంటివి పెట్టుకొని చేయటం. ఏమంటే అది కూడా కుదరట్లేదు అనుకుంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నాం కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు ఇబ్బంది పెడుతున్నాం, మాకు ఇదైతుంది అని అంటారు. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ మీదే ఒక చిన్న పిడక దాని మీద పెట్టి అప్పుడు పాలు పొంగిచ్చి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఎవరు ఉంటారో వారి దగ్గర నుంచి ఇంట్లో ఉన్న పెద్దవారి వరకు కూడాను ప్రతి వారి పేరు చెప్పి కొంచెం కొంచెం బియ్యం వేసి అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వండి అని సూర్యనారాయణమూర్తిని నమస్కారం చేసుకొని, ఈ పాలు ఏ విధంగా అయితే పొంగుతున్నాయో అదేవిధంగా మా ఇంట్లో అంతా కూడా అష్టైశ్వర్యాలు
పొంగి పొరలాలి అని చెప్పి నమస్కారం చేసుకొని ఈ పరవాన్నం కూడాను ఇట్లా కాయలు కాయలుగా అంటే మెతుకులుగా ఉండకూడదు. ఎందుకని అని అంటే మెత్తగా ఉండాలి. ఎందుకు? ఆయనకు సూర్యనారాయణమూర్తికి పళ్ళు లేవు కదా. దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుడు ఆయన పళ్ళు పీకేశాడు. అందుకని చెప్పి ఆయనకు పళ్ళు లేవు. అందుకని చెప్పి ఆయన మెత్తగా చేయాలి పని పైగా ఈరోజు సూర్యనారాయణ జయంతి, సూర్యుడు పుట్టినరోజు అని కూడా అనుకుంటున్నాం కదా, ఆయనకే పెడుతున్నా పాయస అన్నప్పుడు. అందుకని చెప్పి ఆయనకు పళ్ళు లేవు కారణంగా మెత్తగా చేయమని చెప్తారు. ఇది పెట్టిన తర్వాత నివేదన ఆ పాట గిన్నె పెట్టేయాలండి అంటే గిన్నె పెట్టకూడదు. ఏ విధంగా చేయాలంటే ఒక పెద్ద విస్తరి లాంటిది కానీ ఏదైనా సరే ఒక పళ్ళం లాంటిది కానీ అంటే అన్నం తినేది కాకుండా తీసుకొని వాటి మీద చిక్కుడు ఆకులు పేర్చుకోవాలి. చిక్కుడు ఆకులు పేర్చుకొని వాట్ల పైన ఇంత ఆకులు అంటే ఇప్పుడు సూర్యనారాయణమూర్తికి 12 అంటే లెక్క ఉంది ఇక్కడ. 12 అంటే 12 చిక్కుడు ఆకులు దొరికితే గనక 12 ఆకులు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టడం. లేదండి మాకు అన్ని ఆకులు దొరకట్లేదండి అన్న పరిస్థితిలో ఒకే ఆకులో 12గా పెట్టడం, కొంచెంగా అనమాట. ఎందుకని అంటే ద్వాదశ ఆదిత్యులు, తర్వాత అగ్నిదేవుడికి కూడా పెట్టాలి. అగ్నిదేవుడికి పంచాగ్నులు, అందుకని 5 పెడతారు. తులసమ్మకి, మోహినికి 5. అదేవిధంగా ఇంకా చంద్రుడికి 16. ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. విధంగా పెట్టడం. ఈరోజు యమధర్మరాజుకి కూడా పెట్టాలి చెప్తారు దీంట్లో ఈ నివేదనలో. మరి ఈ అగ్నికి చేసి పెట్టినటువంటిది ఏదైతే ఉందో 5 ఉంటాయి కదా, వాటిని ఈ దాలి అనేది ఏర్పాటు చేసుకుంటే దానికి హుతం చేస్తాము. కానీ అట్లా చేయటానికి మరి లేని పరిస్థితి. ఇప్పుడు స్టవ్ పెడుతున్నాము, స్టవ్ మీద పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మరి అగ్నికి సంబంధించింది ఏం చేయాలండి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 5 మొత్తం దాంట్లో వేస్తున్నాం కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెతుకు తీసి ఈ స్టవ్ దగ్గర దాని మీద అంతకంటే ఎక్కువ పెడితే స్టవ్ పాడైపోతుంది, బర్నర్లు పాడైపోతాయి, ఇంట్లో వాళ్ళ చేత అక్షింతలు పడతాయి మనకి. అందుకని చెప్పి ఈ అగ్నికి ఇది ఆహుతిస్తున్నాము అని చెప్పి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క మెతుకు పెట్టి దాని మీద కొద్దిగా నెయ్యి వేస్తే అగ్నిదేవుడికి మనం సమర్పించినట్టుగా అన్నమాట. ఇలా చేసి ఈ మిగతా అవన్నీ ఒక్కొక్క నివేదన పెట్టాం కదా, ఈ నివేదన పెట్టినట్టు మొత్తం కూడా తీసుకొని ఏం చేయాలంటే ఏదైతే వండామో గిన్నె, ఆ గిన్నెలో మొత్తంలో కలిపేసేసి అప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడాను ఈ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఎవరైతే ఈ రోజున పాలు పొంగిచ్చారో వాళ్ళు ఒక పూట భోజనం చేయాలి, రాత్రి పూట భోజనం చేయకూడదు. ఏ పండో ఫలమో తిని ఉండగలిగితే ఉండొచ్చు. లేదంటే మాకు ఇవాళ అందరికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇబ్బంది పెడుతున్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, శరీరం మాధ్యం కడుధర్మ సాధనం కాబట్టి మన శరీరం సహకరిస్తే పండు ఫలం తింటాం. లేని పక్షంలో మనం ఏదైనా సరే పలహారం లాంటిది చేసుకొని ఏదైనా సరే తినచ్చు. అన్నం తినకుండా 2వ పూట అలా చేయాలి. ఇంకొకటి ఇక్కడ కూడా ఇది కూడా ఇంకొకటి కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారంటేనమ్మా మామూలుగా తొరిగిన కూరలు ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు వంకాయ ఉంది తొరుగుతాం, అదే చిక్కుడుకాయ ఉంది గోరుతో గిల్లుతాం. తొరిగిన కూరలు తినరు కొంతమంది. ఈ తొరిగిన కూరలు తినటువంటి వారు ఇటువంటివి ఏవో టమాటాలు గిల్లుకోవటమో ఇట్లా చిక్కుడుకాయలు లాంటివి చేసుకోవటం ఇలాంటివి చేసుకుంటారు. అని మాకు అలాంటి నియమం లేదనుకున్న వారు వారి ఇష్టం. సాధారణంగా మటుకు ఈ రోజు తొరిగిన కూరను కూడా తినకూడదనే చెప్తారు పెద్దలు. అది ఈ రోజున రథసప్తమి రోజున చేయవలసిన. కొత్తగా ఎవరైతే వివాహం అయినదో వారు ఈ రోజున నోవులు కూడా పడతారు. వారికి అంటే వివాహమైన అమ్మాయి చేత నోవులు పట్టిస్తారు కదా, ఆ నోవులన్నీ కూడా ఈ రథసప్తమి నాడు పట్టిస్తారు. ఈ రథసప్తమి నాడు పట్టించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మహాశివరాత్రి రోజున పట్టిస్తారనమాట. ఇది రథసప్తమి యొక్క విశేషం.